మోహనవాణి తెలుగు ప్రేక్షకులకు నమస్కారములు. ఇప్పటి వరకు మన శివమహిమ స్తోత్రం 9 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 10వ శ్లోకం చెప్పుకుందాం. తవైశ్వర్యం యత్నా జదుపరిభిరించో హరిరథ పరిచ్ఛేతుం యాత వనల మనల స్కంధ వపుషః తతో భక్తి శ్రద్ధాభర గురుగృణద్భ్యాం గిరిశయత్ స్వయం తస్థేతాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి. ఇంకోసారి చెప్పుకుందాం. తవైశ్వర్యం యత్నాద్ దదుపరివిరించో హరిరథః పరిచ్ఛేతుం యాత వనల మనల స్కంధ వపుషః తతో భక్తి శ్రద్ధాభర గురుగృణద్భ్యాం గిరిశయత్ త్వయం తస్థేతాభ్యాం తవ కిమనువృత్తిర్న ఫలతి. ఇంకా భావం చెప్పుకుందాము. ఓ ఈశ్వర, అగ్ని సమూహము వంటి తేజోరూపుడవైన నీ మహిమను బ్రహ్మ విష్ణువులు ఇంతటిది అని నిశ్చయించుటకై బ్రహ్మ ఊర్ధ్వలోకమును గూర్చియు విష్ణువు పాతాళలోకమును గూర్చియు వెడలి కృతకృత్యులు కాలేక మరలి వచ్చిన అనంతరము భక్తి శ్రద్ధాతిశయములతో స్తుతింపగా నీ మహిమ వారికి స్వయముగా ప్రకాశించెను. కావున నీ సేవలు నీ భక్తులకు సమస్త ఫలములను ఇచ్చును. మళ్ళీ చెప్తాం. ఓ ఈశ్వర, అగ్ని సమూహము వంటి తేజోరూపుడవైన నీ మహిమను బ్రహ్మ విష్ణువులు ఇంతటిది అని నిశ్చయించుటకై బ్రహ్మ ఊర్ధ్వలోకమును కూర్చియు విష్ణువు పాతాళలోకమును కూర్చియు వెడలి కృతకృత్యులు కాలేక మరలి వచ్చిన అనంతరము భక్తి శ్రద్ధాతిశయములతో స్తుతింపగా నీ మహిమ వారికి స్వయముగా ప్రకాశించెను. కావున నీ సేవ నీ భక్తులకు సమస్త ఫలములను ఇచ్చును.